రాజమహేంద్రవరం గోదావరి పుష్కర ఘాట్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని, భక్తులు పుణ్యస్నానం చేయాలంటే అన్ని రకాల రోగాలు తెచ్చుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయని రాజమహేంద్ర గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2027 జూలై 23 నుంచి గోదావరి పుష్కరాలు జరుగుతున్న నేపథ్యంలో పుష్కరాల రేవులో భారీ ఎత్తున నాచు, ప్లాస్టిక్, చెత్త చెదారం పేరుకొని పోతుంటే అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పుష్కరాల రేవు వద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సమితి సభ్యులు సిహెచ్ఎస్ వీరభద్రరావు, ఎస్వివి రెడ్డి, ఎన్ అప్పారావు, ఎంఆర్ఎల్ శర్మ, పి రాంబాబు, కెఎస్ పట్నాయక్, ఆజాద్ రాజు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా ఉన్నది కదా, అందుకని వాటర్ పెట్టి అందరూ ఈ పక్కలోకి ఇద్దరు, ఆ పక్కలోకి ఇద్దరు, అందరూ పక్క వెళ్ళిపోకండి. వాడే ప్రజలందరూ కూడా మీరు వాడే వాటర్ని కాసి వడపోసి అప్పుడు ఉపయోగించుకోమని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఈవేళ మరి మొన్ననే ఎమ్మెల్యే గారు చెప్పారు 100 కోట్లు మరి గోదావరి మండ అభివృద్ధికి మన డిప్యూటీ సీఎం గారు వచ్చి ఓపెన్ చేస్తారు అని చెప్పి శంకుస్థాపన చేస్తారని ఎందుకు చెప్పాడు. అలాగే మన దుర్గేష్ గారికి కూడా చెప్పారు, అయ్యా మీరు రండి గోదావరిలో ఒకసారి స్నానం చేయండి, స్నానం చేస్తే గోదావరి వాటర్ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలాంటి గోదావరి వాటర్లుగా మనం పుష్కరాలకు వచ్చి స్నానం చేయండి అని చెప్పి ప్రజలను కోరుతున్నాం అనేది ఒకసారి మీరు స్నానం చేస్తే తెలుస్తుంది. కాబట్టి మీరు ఒకసారి పరిశీలన చేయండి. మీరు దేనికో దానికి ఖర్చు పెడుతున్నారో, దీనికి ఖర్చు పెడుతున్నారో, 1500 కోట్లు వస్తున్నారో ఎలా అవ్వట్లని ప్లాన్ కాదు. ముందు రాజమండ్రి కానీ పుష్కరాలకు వచ్చే వాళ్ళకి కానీ మీరు శుద్ధమైనటువంటి మంచినీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రేపు ఈ పుష్కరాలకే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి స్నానం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు వచ్చి ఈ నాసులోను, ఈ అట్టాకుల్లోనూ, ఈ చిరిగిపోయిన చెత్తలోనూ స్నానం చేస్తారని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇది చూస్తే మరి ముఖ్యమంత్రి గారు స్నానం చేస్తాడో మరి ఏం చేస్తాడో మనకైతే అర్థం కాదు. ఎవరు కూడా దీంట్లో స్నానం చేయడానికి అయితే మాత్రం ప్రయత్నించరు. అయ్యా మీరు తక్షణం కూడా 2027 జూన్ 23 స్టార్ట్ అయ్యే పుష్కరాలకి ఈ గోదావరిని పరిశుభ్రంగా ఉంచండి. అనేక సార్లు నేను ఈ మున్సిపల్ కమిషనర్కి చెప్పాను, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వినూత్న గారికి చెప్పాను, మున్సిపల్ ఇంజనీర్కి చెప్పాను. అయ్యా మీరు గోదావరి లైన్లో ఉండేటువంటి
ఈ రేవులన్నీ కూడా ఈ నాచు చెత్త శుభ్రం చేయడానికి మనకి పల్లీలు ఉన్నారు చాలామంది, వాళ్ళకు ఒక కాంట్రాక్ట్ కింద ఇవ్వండి, ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా హ్యాపీగా బతుకుతారు, ఈ నాచు అంతా లేకుండా చేస్తారు. ఎవరైనా గోదావరిలో గమ్ములు ఊళ్ళిపోయినా తీసుకొస్తారని చెప్పి అనేక సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎంతసేపు కమిషన్ వస్తే వర్క్ ఇస్తారు, కమిషన్ లేకపోతే వర్క్ ఇవ్వరు. కమిషన్ వచ్చి బేరణ ఖాతా చూసుకుంటారు, ఆ రకంగానే ఉంది. మరి ఇదే రకంగా కొనసాగితే 2027 జూన్లో వచ్చేటువంటి పుష్కరాలు అట్రప్లా పుష్కరాలు అవుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు.